ఫ్రెండ్స్, మనమైతే 2 కిలోల చికెన్ తీసుకున్నాం. ఆ చికెన్ని నీళ్ళతో శుభ్రంగా కడగాలి. ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్. అయితే మనం మంచిగా మ్యారినేట్ చేసుకోవాలంటే మన దగ్గర ఉన్న సామాన్లు అయితే మంచిగా ఉండాలన్నమాట. అయితే మన దగ్గర ఏ సామాన్ తక్కువ లేకుండా ప్రతి ఒక్క సామాన్ ఉండాలి. ఉప్పు, కారం, 1 చెంచాడు పసుపు, 2 చెంచాల ధనియాల పొడి, 3 చెంచాల కారం, 3 చెంచాల ఉప్పు, గరం మసాలా 2 చెంచాలు, చికెన్ మసాలా 3 చెంచాలు. ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టే విధంగా మంచిగా కలుపుకుందాం. ఒక గ్లాసుడు మైదా పిండిని చికెన్లో కలుపుకుందాం. పండుకి ఇప్పుడు నోరు ఊరుతుంది అనుకుంటా. ఏమంటావు పండు? చల్లారకుండా చూస్తుంది. అన్ని దోసకాయలు చేస్తారు. ఒక పుల్లగీర అయితే మనం కడాయి పెట్టేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మన శివాన్ని వెలిగించిన నిప్పు మీద. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలనుకుంటే కంపల్సరీ 2 డేస్కి ఒక వీడియో అప్లోడ్ అవుతూ ఉంటుంది. మాకు మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫుడ్ ఆఫ్ నేచర్. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక్కొక్క చికెన్ పీస్ని ఇలా సపరేట్గా ఇలా వేసేసుకుందాం. ఫ్లేవర్ కోసం, అది కూడా మీకు ఇష్టమైతేనే. ఇలా మంచిగా వేగిన పకోడీలని తీసేసి, పకోడీ కాబట్టి మనం కొంచెం పిండి తక్కువ కలుపుకున్నాం ఫ్రెండ్స్. మొత్తానికైతే మనం చికెన్ పకోడీ ప్రిపేర్ అయిపోయింది. వర్షం కారణంగా మనం చాలా ఇబ్బంది పడ్డాం. కాకపోతే ఇప్పుడు మొత్తానికైతే ప్రిపేర్ చేసాం. ఒకసారి టేస్ట్ చూద్దాం. సూపర్ ఫ్రెండ్స్, అదిరిపోయింది టేస్ట్ అయితే. నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగుందంటే చాలా బాగుంది. అతి తక్కువ టైంలో మీరు కూడా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకోవచ్చు మంచిగా. అండ్ మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు ది ఫుడ్స్ ఆఫ్ ది నేచర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్స్ ఆఫ్ నేచర్. తినే కొద్ది తినాలనిపిస్తుంది. చాలా బాగుంది ఫుడ్ మాత్రం. తినకుండా సూపర్ ఫ్రెండ్స్, నిజంగా బాగుంది ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగుంది. బొక్క వచ్చింది కానీ బొక్క కూడా తినేసిన. అంత బాగుంది. సూపర్ అంటే సూపర్గా ఉంది.
సూపర్ ఫ్రెండ్స్. ఒక నిమ్మకాయ పిండి తింటే ఆ టేస్ట్ అదిరిపోయింది.